సత్యవడ్లమన్నటి కుకింగ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఆనపకాయ పచ్చిరొయ్యలు తయారీ విధానం చూద్దాము. దీన్ని సొరకాయని కూడా అంటారు. కావలసిన పదార్థాలు: పచ్చిరొయ్యలు శుభ్రంగా చేసేసుకున్న తర్వాత కడిగేసేసి పక్కన పెట్టుకోవాలి. కొద్దిగా చింతపండు పులుపు కోసం దాన్ని కూడా నానబెట్టుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనపకాయ ముక్కలు, అలాగే 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, 1 టమాటా, 4-5 పచ్చిమిర్చి చీలికలు, ఇవన్నీ కట్ చేసేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి బాండి పెట్టి అందులో కొద్దిగా నూనె వేసి అందులోనే పసుపు కూడా వేసుకోవాలి. పసుపు వేసిన తర్వాత శుభ్రం చేసుకున్నటువంటి రొయ్యలు కూడా అందులో వేసేసుకొని బాగా వేయించుకోవాలన్నమాట. ఫ్లేమ్ని ఎప్పుడు మీడియంలోనే పెట్టుకోవాలి, హైలో పెట్టుకుంటే మాడిపోతాయి అన్నమాట. ఈ విధంగా అయితే కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే కొద్దిగా ఉప్పు అయితే వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత మనకి ఆ పచ్చిరొయ్యలో ఉన్న నీరంతా పోయి ఇలా నూనె వచ్చే వరకు అయితే వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత సపరేట్గా రొయ్యలు తీసి పక్కన పెట్టుకోవచ్చు, లేదంటే ఇలాగా ఉల్లిపాయ ముక్కలు వేసి ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా వేయించుకోవాలన్నమాట. ఆ ఉల్లిపాయ ముక్కలు కూడా వేగిన తర్వాత అందులోనే సొరకాయ ముక్కలు వేసేసి అందులోనే కొద్దిగా ఉప్పు వేసేసి బాగా కలిపేసి మూత పెట్టేసి సొరకాయ ముక్కలు మగ్గే వరకు ఉంచుకోవాలి. ఇలా కొద్దిగా మగ్గిన తర్వాత అందులోనే టమాటా ముక్కలు కూడా వేసేసి వాటిని కూడా మెత్తగా మగ్గే వరకు మూత పెట్టేసేసి మగ్గించుకోవాలన్నమాట. ఫ్లేమ్ని ఎప్పుడు మీడియంలోనే పెట్టుకోవాలి, మాడకుండా ఉంటుంది కాబట్టి. ఈ విధంగా అయితే పెట్టుకున్న తర్వాత అందులోనే 1.5 స్పూన్ల కారం వేసుకొని ఒకసారి కారం మొత్తం అంతా కలిపేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు అయితే ఉంచిన తర్వాత అందులోనే 4-5 పచ్చిమిర్చి చీలికలు వేసేసుకొని పులుపు కోసం చింతపండు నానబెట్టాం కదా, ఆ రసాన్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. ఉప్పు అనేది ఇప్పుడే కొంచెం చూసుకొని వేసేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా అయితే అయిన తర్వాత కొద్దిగా ఫ్లేమ్ని హైలోనే పెట్టి బాగా కొద్దిగా మరిగిన తర్వాత ఇంకా సిమ్లో పెట్టేసేసి మూత పెట్టి బాగా దగ్గరికి రానివ్వాలన్నమాట. ఈ విధంగా అయితే ఆనపకాయ ఆరు సొరకాయ పచ్చిరొయ్యలు రెడీ అయింది.